అందరూ అనుకుంటారు ఏంటంటే ఇంకా ఇంట్లో వాళ్ళు తనకి కష్టం విలువ ఏంటో తెలియాలని చెప్పి అని అట్లా మాట్లాడుకున్నారు అందరూ, కానీ అందరికీ తెలియదు. హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈ రోజు వచ్చేసి మొన్న నా స్కూల్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను కదండి, 9th క్లాస్ దాకా. ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి ఆ వీడియోని కూడా చూసేయండి. మీకు నాది అసలు లైఫ్ జర్నీ ఏంటనేది క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంకా నేను అలా 9th క్లాస్ స్టార్ట్ కాగానే ఒక 2 months అయితే వెళ్ళానండి. ఇంకా హిందీ టీచర్ అయితే కొత్త వాళ్ళు అయితే వస్తున్నారు అప్పటికి. ఇంకా కొత్త హిందీ టీచర్ వచ్చాక మళ్ళీ ఇంకా నాకు భయం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మేడం అయితే నిల్చోబెట్టి లెసన్స్ చదవమంటే అప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. ఇంకా అలా అని చెప్పి నేను భయపడుతూ స్కూల్కి వెళ్ళనని ఏడ్చేదాన్ని. మా అమ్మ వాళ్ళు కొట్టేవాళ్ళు, అసలు ఎందుకు వెళ్ళనంటుంది అని వాళ్ళు బాధపడేవాళ్ళు. చెప్పాలంటే మా చిన్నప్పటి నుంచి వెళ్ళైనా కూడా మా ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మా అక్క మా నాన్నమ్మ దగ్గర ఇలా చిన్నప్పుడైతే ఉన్నామండి. ఇంకా ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది అలానే కంటిన్యూ అవుతున్నాయి. కొంచెం మా ఇంట్లో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఎక్కువగా రాను రాను పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకా ఇంత కష్టాలలో ఉన్నా కూడా మా అమ్మ అయినా మా నాన్న అయినా నాకు ఏదైనా బుక్స్ కావాలంటే ఏ బుక్ అయినా కూడా ఎంత రేటు ఉన్నా కూడా కొనిచ్చేవాళ్ళండి. గవర్నమెంట్ స్కూల్కే పేరుకు వెళ్ళినా కూడా నేను నా దగ్గరనైతే అన్ని గైడ్స్ ఉండేవాయండి. నా దగ్గర నుంచి చాలామంది గైడ్స్ అడుక్కొని మరి నోట్స్ అయితే రాసేవాళ్ళు. నాకైతే అప్పుడు ఒకటే అనిపించిందండి, నేను ఎలాగూ స్కూల్కి వెళ్ళినా కూడా టాప్ ర్యాంకర్స్ అయితే కాదు కదా, ఏదో పాస్ మార్కులతో పాస్ అవుతాను కావచ్చు, ఏదైనా చూసి రాసినా కూడా మరీ ఇంత కష్టపడి 9th 10th దీంట్లో కూర్చొని టైంపాస్ చేసినట్టే నాకైతే అనిపించిందండి. నాలాంటి వాళ్ళు స్కూల్లో ఎవరు లేరా, నేను ఒక్కదాన్ని అంటే అస్సలు కాదండి, చాలా మందే ఉన్నారు. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్లో అయితే కొంచెం వాళ్ళు డేర్ పర్సన్స్ లేండి, చూసుకుంటూ అయినా ఈజీగా రాసిస్తారు. ఇంకా నాకు ఎందుకో అదంతా టైం వేస్ట్ అనిపించి ఇంకా నేనైతే ఒక్కటే డిసైడ్ అయ్యాను. ఇంట్లో చూస్తే పరిస్థితులు బాగాలేవు. సో ఇంకా నేను వెళ్ళి కూర్చున్నా కూడా నేను బాగా చదువుకొని జాబ్ అయితే చేయలేను కదా, నేను ఎందుకు స్కూల్కి వెళ్ళి టైంపాస్ చేసినట్టే అయిపోతుందని మా అమ్మతో స్కూల్ ఆపేసి పొలం పనికి వెళ్ళినా కూడా మా అమ్మ నాన్నకు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నారు కదా, అలానైనా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఎలాగూ ఇంకో 2 years తర్వాతనైనా ఇదే పొలం పనులకు వెళ్ళాలి కదా, సరే నేను ఇప్పటి నుంచే వెళ్తాను. మా అక్కకి చదువుకోవడం అంటే చిన్నప్పటి నుండి బాగా ఇష్టం అండి. తనైతే చాలా బాగా చదివేది, రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేది, మంచిగా చదువుకొని జాబ్ చేయాలని తనకైతే బాగా ఉండేది చిన్నప్పటి నుండి. ఇంకా నేనైతే ఒక్కటే డిసైడ్ అయిపోయాను. మా అమ్మతో చెప్పాను, అమ్మ నేను కూడా నీతో నేను పొలం పనులకు వస్తాను, నేను ఎంత చదువుకున్నా కూడా జాబ్ అయితే చేయలేను కదమ్మా, నేను కూడా మీకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది, ఇంకా అక్కనైతే బాగా చదివిపిద్దామని చెప్పి అనేసరికి మా అమ్మ అయితే సరే నీ ఇష్టం అని అందండి. ఇంకా మా అమ్మ అనుకోవచ్చు నాకు తెలిసి ఇంకా 1 నెల 2 నెలలు ఇలా పొలం పనులకు తీసుకెళ్తే తనకి ఇబ్బందిగా అనిపించి అప్పుడు తనైనా స్కూల్కి వెళ్తాను అంటుంది కదా, సరే చూద్దాం ఇంకా తనకే తెలిసి వస్తుంది అనుకొని ఇంకా మా అమ్మ అయితే సరే అందండి. ఇంకా నేను స్కూల్ మానేశాక ఇంకా నెక్స్ట్ డే నుంచే పొలం పనులకైతే మా అమ్మతోనైతే రోజు వెళ్ళేదాన్ని. ఏంటి అప్పుడే అంత చిన్నప్పుడే తొందరగా నేర్చుకున్నామంటే నిజం చెప్పాలంటే మేము స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మాకు సండేస్ హాలిడేస్ పండగలు ఉంటాయి కదండి, అప్పుడైతే పల్లెటూర్లలోనే ఉండేవాళ్ళం కాబట్టి మాతో మా నానమ్మలు మా పిన్నిలు మా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ మంచిగా పత్తెర కానీ నాటేయడానికి కానీ వెళ్తూ ఉండేవాళ్ళు కదండి, మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. నేను స్కూల్ మానేసేప్పటికంటే ముందే 2-3 years నుంచే నాకైతే పొలం పనులు అయితే అన్నీ వచ్చండి. నాటేయడం, వరి గలవడం, పత్తేరడం, ఒక్కదానికనే కాదండి మా వాడకున్న ఆడపిల్లలందరికీ పొలం పనులు అయితే వచ్చేవండి. మంచిగా అందరూ కూడా హాలిడేస్ వచ్చిందంటే చాలు మేమందరం మంచిగా పొలం పనులకైతే వెళ్ళేవాళ్ళం. మాకు కష్టంగా అనిపించకపోతుండే, చాలా ఇష్టంగా అనిపిస్తుండే అండి. నేనైతే స్కూల్ మానేసి పొలం పనిలోకి వెళ్తుంటే సడన్గా ఒకరోజు అయితే టీచర్స్ వాళ్ళు అయితే ఆటో తీసుకొని మరి మా ఇంటికి అయితే వచ్చారండి. ఇంకా తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో మరీ లెంతీగా అయిపోతుంది కదా, మరి ఇంతవరకు మీకు ఎలా అనిపించింది ఏంటో అనేది కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరీ లెంతీగా అయిపోతే కూడా ఎవరు చూడరు కదా, వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.